ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దీవెన ఆశీర్వాదం కొరకు ప్రతి మనిషి కోరుకోవడం తప్పే కాదు, అది అవసరం. మనం దీవెన కోరుకోవాలి కూడా. దీవెన యందు నీకు ఇష్టం కావాలి, లేకపోతే అది నీకు దొరకదని దేవుని వాక్యం చెప్తా ఉంది. దీవెన ఆశీర్వాదం అన్ని విషయాలలో అన్ని చోట్ల మనము దీవింపబడాలని మనం కోరుకుంటాం. దేవుడు కూడా అన్ని విషయాల్లో దీవింపబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీవు పట్టణములో దీవింపబడాలని, నీవు పొలములో దీవింపబడాలని, నీ గర్భఫలము దీవింపబడాలని, నీ భూఫలము దీవింపబడాలని, నీ పశువుల మందలు దీవింపబడాలని, నీ దుక్కుటెద్దులు దీవింపబడాలని, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడాలని, నీ గంపయు పిండి పిసుకు తొట్టె దీవింపబడాలని, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడాలని, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు దీవింపబడాలని, నీ శత్రువుల ఎదుట నీవు దీవింపబడాలని, ఇలాగా దీవింపబడాలని దేవుడు తన లేఖనములో మరి వ్రాయించటం మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటి విషయాల్లో నీవు దీవింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ ఉదయకాలం మనము దీవింపబడటానికి ఒక షరతు ఉంది. మనము ఈ దీవెనలన్నీ మన జీవితంలోకి, మన మీదకి, మన కుటుంబాలకి, మన కలిగినంతటికీ కూడా ఈ దీవెనలు వచ్చినట్లుగా, ప్రాప్తించినట్లుగా, మనము అనుభవించబడినట్లుగా మనము దానికి పాత్రులుగా ఉండాలి అంటే, అయితే ఇక్కడ దేవుడు ఒక మాట అనడం మనం చూస్తాం. ప్రియులారా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రియులారా, దేవుడు ఈ దీవెనలన్నీ కూడా నీవు పొందుకోవాలని కోరుకుంటా ఉన్నాడు. అయితే ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు. నా మాట శ్రద్ధగా విని, నా మాటను అంగీకరించి, నా మాట ప్రకారం నీవు నడుచుకుంటే ఈ దీవెనలన్నీ నీ మీదకు వస్తాయంటున్నాడు. దేవుని వాక్యం చెప్తా ఉన్నది. ప్రియులారా, ఘనతకు ముందు వినయము కావాలి. అంటే దీవెన, ఆశీర్వాదాలు దేవుడు ఏ దీవెనలైతే, ఏ ఆశీర్వాదాలైతే నీవు నేను పొందుకోవాలని కోరుకుంటున్నాడో, ఆ దీవెనలన్నీ, ఆ ఆశీర్వాదాలన్నీ కావాలంటే దానికి ముందు మనకి ఏమి కావాలని దేవుడు చెప్తున్నాడంటే, మనకి విధేయత కావాలి. దేవుని మాట వినే చెవి కావాలి మనకి. దేవుని మాటను అంగీకరించే మనస్సు కావాలి మనకి. అంతేకాదు, ఆ మాటల ప్రకారం నడుచుకునే హృదయాన్ని కలిగి ఉంటే ఈ దీవెనలన్నీ
నీకు దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాలం ఆ దీవెనను పొందుకోవడానికి నీవు వినయాన్ని, విధేయతను కలిగి ఆయన మాట ప్రకారం నడుచుకుంటే ఈ దీవెనలు నీకు అనుగ్రహించబడతాయి. అట్టి దీవెనలు నీకు అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, వాక్యం వింటున్న మీ పిల్లలందరూ మీ మాటను విని అంగీకరించి దాని ప్రకారం జీవిస్తూ ఈ భూమి మీద మీరు సిద్ధపరిచిన దీవెనలన్నీ వారు, వారి కుటుంబాలు పొందుకొనడానికి సహాయం చేయమని, వాక్యం వింటున్న మీ పిల్లలందరినీ, వారి కుటుంబీకులందరినీ, వారికి కలిగిన అంతటిని, వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు మీరు దీవించమని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.